ఈ వీడియోలో వచ్చేసి నా నైట్ వర్క్ అంతా ఫినిష్ అయ్యాక ఇలా అయితే ఆర్గనైజ్డ్గా అయితే పెట్టుకుంటాను నేను. బికాజ్ అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు కదా. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే ఇలా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను. అండ్ కొన్ని ఆడ్ డేస్ అయితే ఉంటాయి కదా, మనకు చేతగానప్పుడు అప్పుడైతే ఏం చేయలేము. సో వీడియోని అయితే ఎక్కడా కూడా మిస్ చేయకుండా చూసేయండి. మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే నా ప్రెగ్నెన్సీ డే ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు అనమాట. ఎప్పుడు ఇలా అని కాదనమాట, ఆ రోజు ఎలా గడిచిందో అయితే చూపించేస్తున్నాను మీకు. సో రీసెంట్గా నా వీడియో అయితే చూసే ఉంటారు కదా, నాకు 7th month రన్నింగ్. ఇప్పుడు అస్సలు హెల్త్ అయితే బాగాలేదనమాట. చాలా ఫీవర్ వచ్చింది. హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యాను. సో ఈ వీడియో వచ్చేసి దానికన్నా ముందు వీడియో అనమాట. సో ఇప్పుడైతే నేను మెల్లిగా రికవర్ అయితే అవుతున్నాను. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. అండ్ ఇది వచ్చేసి దానికన్నా ముందు వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో నేనైతే మంచిగా టీ పెట్టుకున్నాను అండ్ వెజ్ టై బిస్కెట్స్ అయితే తింటున్నాను. ఐఎమ్ నాట్ అ టీ ఆర్ కాఫీ ఆర్ మిల్క్ పర్సన్, బట్ ఎప్పుడైనా ఒకసారి హెడేక్గా ఉన్నప్పుడైతే స్ట్రాంగ్గా అలా అల్లం ఇలాచీ వేసుకుని అయితే టీ అయితే పెట్టుకుంటాను అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి మధ్యాహ్నంకి మా బాబు కోసం అయితే నేను KFC చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. మేము ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు బాబు కోసం డిఫరెంట్గా కొంచెం పక్కకు తీసి పెట్టుకొని బాబు కోసం అయితే స్పైసెస్ కొంచెం తగ్గించి వేసేసి ఏమైనా చేస్తానన్నమాట. సో ఆ రోజు అయితే బాబు KFC కావాలి అని అంటే అయితే చేసిస్తున్నాను. అండ్ బ్రెడ్ పౌడర్ కూడా ఇంట్లో ఉన్న బ్రౌన్ బ్రెడ్తో అయితే చేసేసాను అనమాట. ఆ రోజు నా దగ్గర ఎగ్ అవైలబుల్గా లేకుండే అనమాట. సో ఎగ్ కోటింగ్లో అయితే డిప్ చేయలేదు. సో నార్మల్గా మైదా అండ్ కార్న్ఫ్లోర్ కోటింగ్లో డిప్ చేసేసి అండ్ బ్రెడ్ క్రమ్స్లో అయితే చేసేసాను అనమాట. బట్ బాబుకి అయితే చాలా నచ్చేసింది. KFC చికెన్ లాగానే ఉందమ్మా అని అంటున్నాడు. పిల్లలు మనం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేసి ఇచ్చినప్పుడు వాళ్ళ అలా కాంప్లిమెంట్ ఇస్తే ఎంత సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదా మన మదర్స్ అందరికీ. అండ్ నా ప్రెగ్నెన్సీలో నేను చాలా మట్టుకైతే సెకండ్ ప్రెగ్నెన్సీలో యాక్టివ్గా ఉండడానికి, నా పనులు నేనే చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. బికాజ్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇలా అస్సలు లేకుండే అనమాట. 9 months కూడా నేను చాలా రెస్ట్ మోడ్లో ఉండేదాన్ని. నేను 9 months కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో ఆ జర్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతా ఎలా వెళ్ళింది అనేది ముందు వీడియోస్లో అయితే నేను మీతో షేర్ చేస్తాను. బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ బై గాడ్స్ గ్రేస్ నా పనులు నేనైతే చేసుకోవడానికే ట్రై చేస్తున్నాను. ఎప్పుడైనా చాలా బాగాలేకపోతే అయితే మమ్మీ అయితే వచ్చేస్తారు, లేదంటే నేనైనా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎప్పుడూ అలా ఉంటుంది అని కూడా అనుకోవద్దు కదా. అందుకని నేను ఓవర్గా వర్క్ అయితే చేసేసానని చెప్పి చాలా స్ట్రెస్ అయిపోయి నేనైతే ఈ మధ్యలో అయితే అస్సలు ఫీవర్ వచ్చేసింది. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీలో అనేది ఫీవర్ అనేది అయితే రాకూడదంట. సో అందరు ప్రెగ్నెంట్ మామ్ టు బీస్కి అయితే అదే చెప్తున్నాను. సో బీ కేర్ఫుల్ అండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. అంటే మంచిగా ఉన్నామని చెప్పి ఎక్కువ వర్క్ చేసేసి నాలాగా ఒకటేసారి ఇలా ఫీవర్ వచ్చో ఇంకా చేత కాకుండానే ఉండిపోద్ది అనమాట. సో మనకు అయినంత పని చేసుకొని యాక్టివ్గా ఉండడానికే ట్రై చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. మమ్మీ కూడా అదే అనింది. ఎక్కువ ఇప్పుడు 3rd trimester కాబట్టి ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవద్దని చెప్పింది డాక్టర్ కూడా. ఇంకా మమ్మీ కూడా అదే అంటున్నారు. ఇప్పుడు స్లోగా అయితే రికవర్ అయితే అవుతున్నాను. సో ఇప్పటి నుంచి అయితే ఇంకా 3rd trimesterలో ఎంటర్ అయ్యాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ ఎస్, నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు గనక నా వీడియోస్ నచ్చితే సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు ఇచ్చే నాకు ఒక్క లైక్ కూడా బూస్టప్ ఇస్తుందన్నమాట ఇంకా వేరే వీడియోస్ తీయడానికి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇదైతే నా డే ఇన్ మై లైఫ్, నా ప్రెగ్నెన్సీ జర్నీలో అని చెప్పొచ్చు అనమాట. డైలీ ఇలా ఉంటుంది అని కాదు, బట్ ఎస్ మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇలా కంపల్సరీగా అయితే వాకింగ్ అయితే చేస్తాను. మా ఇంటి ముందర మంచిగా టెర్రస్ పైన అయితే ప్లేస్ ఉంటుంది కాబట్టి ఎస్ ఐల్ మేక్ ష్యూర్ దట్ వాకింగ్ బేసిక్ ఎక్సర్సైజెస్ అయితే చేస్తానన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.